మరకలు వదలాలంటే నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ వాడాల్సిందే. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ నియో ఫ్రెష్ టచ్ వారి ఫ్లోర్ క్లీనర్. $2,832 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు స్టూడెంట్స్. ఏమవుతుందని కూడా ఆలోచించుకోకుండా కనీసం యాజమాన్యాన్ని కూడా నువ్వు అందరినీ బెదిరించి కేసుల్లో కొట్టి ఆఖరికి జైలులో మర్డర్ చేయడానికి కూడా ప్లాన్ చేసే నువ్వు కనీసం మేము ఇవ్వలేకపోయాం ఫీజు రింబర్స్మెంట్, మీరు ఆ స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి ఎక్కడన్నా గొట్టి తాకిది ఇవ్వగలిగామని చెప్పేసి అడుగుతామని నేను. ఆఖరికి చిక్కీలు, కోడిగుడ్లు, మరి వసతి దీవెన కింద కూడా అనే 2,832కి తోడు మరొక 1,700 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఆరోగ్యశ్రీ బకాయిల మూలంగా పేదవాడికి ప్రైవేట్ హాస్పిటల్లో ఏ ఉద్దేశంతో అయితే ఆరోగ్యశ్రీ ఆ రోజు తీసుకురాబడిందో ఆ ఉద్దేశం నెరవేరబడలేదని చెప్పేసి ఆలోచన ఎప్పుడన్నా చేశామని చెప్పేసి అడుగుతామన్నా నేను. నీ 5 సంవత్సరాల హయాంలో ఆరోగ్యశ్రీ ఉంది, మీరు చావండి అని అన్నావు. కానీ ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టకపోవడం మూలంగా హాస్పిటల్స్ వాళ్ళు వైద్యం చేయరని తెలిసినప్పటికి కూడా కనీసం ఒక 100 మందికైనా CMRF కానీ LOC కానీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేశామని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా నేను. ఉద్యోగులకి బకాయిలు దాదాపు 20,000 కోట్లు బకాయిలు పెట్టాం. PRC వేయకోకుండా అన్యాయం చేశావు. అదేవిధంగా ధాన్యం రైతులకి 21 రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పేసి గొప్పగా చెప్పుకున్న నువ్వు, ప్రతి గింజ నేనే కొంటానని చెప్పి చెప్పుకున్న నువ్వు, ధాన్యం డబ్బుల్ని 3-4 నెలలు కూడా ఇవ్వకపోతే రైతు పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి ఇప్పుడు ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. ప్రతి గింజ నేనే కొంటాను, బయట వాళ్ళు కొనొద్దు అని చెప్పేసి బెదిరించిన నువ్వు బాపట్ల జిల్లాలో కేవలం 7,000 మెట్రిక్ టన్నులు కొని ధాన్యాన్ని గత సంవత్సరం చేతులు కడుక్కున్న నువ్వు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ ఒక్క జిల్లాలోనే 50,000 టన్నులు ధాన్యాన్ని కొనటమే కాకుండా రైతుల డిమాండ్ మేరకు 7,000 టన్నులు మరి అదనంగా కేటాయించాం. ఇంకొక 20,000 టన్నులు కూడా కేటాయించడానికి ఆలోచన చేస్తున్నాం. ఈ విధంగా దాదాపు 30 లక్షల టన్నులు పైబడి ధాన్యాన్ని కొని 24 గంటల్లో డబ్బులు చెల్లించిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గృహ నిర్మాణం నేను SC, నా ST, నా BC అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. మీరు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రాష్ట్ర నిధులతో 2.5 లక్షల రూపాయలతో ఒక ఇల్లు కట్టి SCలకి, STలకి, PGTVలకి అదనంగా 50,000, 75,000 లక్ష రూపాయలు ఇస్తే నువ్వు అదనంగా ఇచ్చే డబ్బులు ఎగ్గొట్టి SC, STలకి ఎగ్గొట్టి 2.5 లక్షలు ఇచ్చిన యూనిట్ ధరలకి రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని 30,000కి తగ్గించిన ఘనుడు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా నేను. సరే తగ్గిస్తే తగ్గించా